సో డాక్టర్ గారు ఇప్పుడు చాలా మందికి చాలా రకాల పెయిన్స్ ఉంటాయి. సో హిప్ పెయిన్ అండ్ అలాగే బ్యాక్ పెయిన్ దీనికి ఏమన్నా రిలేషన్ ఉంటుందంటారా? మనకి ఇవి రేడియేటింగ్ పెయిన్స్ ఉంటాయన్నమాట. మనకి హిప్స్‌లోకి వస్తాయి అండ్ ఈ థైలోకి వస్తుంది పెయిన్. అంటే ముందు భాగానికి వస్తాయి అండ్ సైడ్‌లో కూడా వస్తుంటుందన్నమాట పెయిన్. అయితే ఇందులో ప్రతి ఒక్కటి మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే పెయిన్ మనకి థైలోకి రావాలని ఏం లేదన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక కేస్ మనకి ఒక 60 ఇయర్ ఓల్డ్ మ్యాన్. సో ఆయనకి ఏంటంటే ఈవెన్ థై పెయిన్ ఉండేది. అది కంటిన్యూస్‌గా అన్నమాట. ఈవెన్ థై అంటే ముందు వైపు పక్కన కూడా. సో ఈ పెయిన్ ఏంటంటే కంటిన్యూస్‌గా ఉండేది. సో ఇక్కడ ఏంటంటే ఈయన ఎంఆర్ఐ స్కాన్స్ చేశారు అండ్ హిప్ జాయింట్కి అండ్ అలానే బ్యాక్ కూడా. సో చేసినప్పుడు ఏంటంటే అందులో పెద్దగా ప్రాబ్లం అనేది లేదన్నమాట. ఈవెన్ బల్జెస్ ఉన్నా కానీ వెరీ మైల్డ్ బల్జెస్, అంటే అక్కడున్న బల్జెస్కి ఇక్కడ ఇంత పెయిన్ రేడియేట్ అవ్వడం అనేది జరగదన్నమాట. సో ఇక్కడ చూసినప్పుడు ఏమైందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెరాల్జియా పెరాస్థెటికా అంటమాట. సో ఇందులో ఏమవుతుందంటే మెరాల్జియా పెరాస్థెటికాలో ఇక్కడ మనకి మామూలుగా ఈ స్కిన్ కింద కుటేనియస్ నర్వ్స్ అంటాం, చాలా సన్నగా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సీ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ నర్వ్స్ మీద ప్రెషర్ పడ్డప్పుడు ఈ పెయిన్ రావడం కామన్గా చూస్తాం అన్నమాట. ఇందులో మనకి ఏంటంటే ఇది ఈ నర్వ్ ఈ గ్రాయిన్ నుంచి థై ముందు భాగానికి అలానే పక్కకు కూడా వస్తుంది. ఇది లాటరల్ ఫెమరల్ కుటేనియస్ నర్వ్ అంటాం, ఎల్ఎఫ్సి అని అంటాం, లాటరల్ కుటేనియస్ ఫెమరల్ నర్వ్. దీని మీద ఏదైనా ప్రెషర్ పడ్డప్పుడు కానీ లేదంటే ఎనీ ట్రామా ఏదైనా ఇంజురీ అయినప్పుడు కానీ సో ఈ పెయిన్ హెవీనెస్, థైలో పెయిన్ కానీ హెవీనెస్ కానీ నమ్నెస్ కానీ ఈ బర్నింగ్ సెన్సేషన్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.